మూసివేత కార్యక్రమాన్ని పోరాడదాం. గేటు పునః ప్రారంభించేంత వరకు పోరాడదాం. గేటు మళ్ళీ ఓపెన్ చేసేంత వరకు పోరాడదాం. గేటు మళ్ళీ ఓపెన్ చేసేంత వరకు అధికారులు పట్టించుకోవాలి మా కొత్తపల్లి గ్రామ ప్రజల ఇబ్బందులు. పట్టించుకోవాలి మా కొత్తపల్లి గ్రామ ప్రజల ఇబ్బందులు. రైల్వే అధికారులు పట్టించుకోవాలి మా కొత్తపల్లి గ్రామ ప్రజల ఇబ్బందులు. రైల్వే అధికారులు పట్టించుకోవాలి మా కొత్తపల్లి విద్యార్థుల ఇబ్బందులు. కొత్తపల్లి గ్రామంలో 37వ నెంబర్ గేటు మూసివేసి అండర్ గ్రౌండ్ నిర్మించాలని చెప్పేసి రైల్వే అధికారులు మరి ఈరోజు కొత్తపల్లి 37వ నెంబర్ గేటు మూసేయడానికి రావడం జరిగింది. దీన్ని కొత్తపల్లి గ్రామ ప్రజలుగా మరి విద్యార్థులుగా దీన్ని వ్యతిరేకించి ఈ గేటు మూసివేత కార్యక్రమాన్ని నిలిపివేయాలని చెప్పేసి మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ మేము టెంట్ కింద టెంట్ వేసి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా మా గ్రామం మధ్యలోకి వెళ్ళి గేటు పోవడం ద్వారా గ్రామంలోని ఎస్సీ కాలనీ, అదేవిధంగా తెలుగుపల్లి ఒక సైడు, అదేవిధంగా మిగతా గ్రామంలో ఉన్నటువంటి కాలనీలన్నీ ఒక సైడ్ ఉండడం జరిగింది. దీనివల్ల ఈ గేటు మూసేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, అదేవిధంగా తెలుగుపల్లికి సంబంధించినటువంటి సుమారు మరి దాదాపు 50 నుంచి 100 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి ఈ గేటు ఈరోజు మూసేయడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది. దాని ద్వారా వాళ్ళు దాదాపు 3 కిలోమీటర్లు మరి అండర్ గ్రౌండ్ నుండి తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా ఎస్సీ కాలనీ, తెలుగుపల్లి ఉన్నటువంటి రైతులు కూడా ఎడ్ల బండ్లు కావచ్చు, యూరియా బస్తాలు కావచ్చు, వడ్ల బస్తాలు కావచ్చు మరి అటువైపు తీసుకోవడానికి కూడా మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు మరి తిరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి దీన్ని ఈ గేటు మూసివేత కార్యక్రమాన్ని కొత్తపల్లి గ్రామ ప్రజలుగా వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ప్రధానంగా ఎవరైతే రైల్వే అధికారులు అండర్ గ్రౌండ్ మేము నిర్మించడం మీకోసమే ఇస్తామని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. అండర్ గ్రౌండ్ అనేటివి దేశవ్యాప్తంగా దాదాపు మన రైల్వే రామగుండం డివిజన్ పరిధిలో అంతా కూడా ఫెయిల్గా మరి మారిపోయినాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే అవి పెద్ద పెద్ద సముద్రాలుగా లేకుంటే పెద్ద పెద్ద కెనాల్ కాలువలు తలపించే విధంగా నీళ్లు నిండి ఉండడం ద్వారా రాకపోకలు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలం ఏదైతే ఉందో వర్షాకాలం వరకు ఈ రైల్వే గేటు మూసివేత నిర్ణయాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఆ వర్షాకాలంలో ఏదైతే అండర్ గ్రౌండ్ సక్సెస్ అనేటువంటి ఆలోచన ప్రజలకు కావచ్చు, అధికారులు కనుక మాకు హామీ ఇవ్వగలితే మరి అప్పుడు మీ నిర్ణయాన్ని మేము మరి అప్పుడు విశ్వసిస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గేటు మూసివేత కార్యక్రమం ఏదైతే ఉందో అధికారులు బేషరతు ఎత్తివేసి రాకపోకలు సాగించేందుకు గేటు నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొత్తపల్లి గ్రామ పక్షాన మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తపల్లి 37 గేటు బంద్ చేసిన వలన మేము కొత్తపల్లి గ్రామ ప్రజలం అందరం కూడి నిర్ణయించుకున్నాము, గేటు అయ్యా మాకు బంద్ చేసుడు కాదు, మాకు అండర్ గ్రౌండ్ ఫెయిల్ అవుతుంది. అటు కొత్తపల్లి మా తెలుగుపల్లి ఉంది, మా తెలుగుపల్లి పక్కకు ఒక బ్రిడ్జ్ ఉంది, అటు బ్రిడ్జి కింది నీళ్ళు అవుతాయి వర్షాకాలం, ఇటు అండర్ గ్రౌండ్లో నీళ్ళు ఉంటాయి. ఈ గేటు బంద్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతాయి అని మా బాధ మేము నిర్ణయిస్తున్నాం. మాకు కావున ఈ 37 గేటు ఒక 6 నెలలు గడువిస్తే మీకు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మంచిగా అనుకూలంగా మాకు స్పందిస్తే మేము స్పందించి మీకు చెప్తాము. మాకు ఒక 6 నెలలు గడువు ఇవ్వాలని రైల్వే శాఖ వారికి స్పందన చేస్తున్నాం.